తన బలమైన వాక్యముతో మనందరినీ కూడా పోషిస్తూ ఉన్నాడు. మామూలు వాక్యం కాదు, బలమైన వాక్యం. ఆయన సన్నిధిలో పరిపూర్ణ ఆనందాన్ని పొందాలని ఆయన సంకల్పం. నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, నీ జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, నీ మనస్సు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నా బిడ్డ కొద్దిగా స్థలం ఇచ్చినా సరే నేను వెళ్ళి తనతో ఉండాలి అని కోరుకుంటున్నాడు. మోషేతో మాట్లాడాడు ముఖాముఖిగా. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు పాటించండి, నేను మీకు దేవునిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. జక్కయ్యతో మాట్లాడాడు. ఎక్కడో కూర్చున్నాడు, ఎంతో ఆశ ఆరాట, పాపాత్ముడే కానీ ప్రభుని పట్ల ఆసక్తి, ప్రభుని చూడాలనే తపన. ప్రభువు పాపాత్మని చూడలేదు, ఆ పాపాత్మని హృదయంలోని ఆ పశ్చాత్తాపాన్ని, పరితాపాన్ని, ముఖ్యంగా ఆ తపనను ప్రభువు చూశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని అంతమంది ఉన్నారు అక్కడ. ఆయన వస్తున్నారని అంతమంది గుమికూడారు. జన సందోహం అమితంగా ఉంది. పొట్టివాడు ఎక్కడ కూర్చున్నాడు. వెళ్ళిపోదాములే, ఇంతమందిలో నాకు చేత కాదు, ఎగరలేను, చూడలేను, ఈసారి నాకు కుదరదులే, వెళ్ళిపోదాము, ఇంకోసారి వద్దాములే. నో, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేడే రక్షణ దినము, రేపు కాదు, మరోసారి కాదు. నేడు మీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు అని బెత్లెహేములో విన్నటువంటి ఆలోచన, ఆ మాట కల్వరి కొండ మీద, నేడే నీవు నాతో పాటు పరదైసులో ఉంటావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే విధంగా పౌలు అంటూ ఉన్నాడు 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో, నేడే రక్షణ దినము, రేపు కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేడు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేడు నీతో సంభాషిస్తూ ఉన్నాడు, నేడే నీ హృదయంలోకి వస్తానంటున్నాడు, నీ ఇంటిలోకి వస్తానంటున్నాడు. నీవు ప్రభు కొరకు అంత తపనను కలిగి ఉన్నావా? తపన లేకుండా చూడలేము. ఉదాహరణకు మనము షాపింగ్ వెళ్ళాలని బయలుదేరుతాము. వెళ్ళగానే షాపులో 10 మంది ఉన్నారు, మళ్ళీ వద్దాంలే అని వెనక్కి వచ్చేస్తాం. తపన ఉంది అనుకో, ఎలాగైనా సరే ఈరోజు నేను ఇవి కొనాల్సిందే, ఈ వస్తువు నాకు కావాలి, ఈ వస్త్రం నాకు కావాలి, ఈ వస్తువు నాకు కావాలి అని తపన ఉంటే వెళ్ళి ఎంతమంది ఉన్నా ఎంత సమయమైనా దాన్ని దక్కించుకొని తిరిగి వస్తావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే విధంగా ఈ రోజు నీవు ప్రభు యొక్క సన్నిధికి వచ్చావు, వెనుదిరిగి పోకూడదు. ప్రభుని పొందకుండా నీ హృదయము వెనుదిరిగి పోకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెక్కేయు, నేను ప్రభువును చూడాల్సిందే. ఎంత కష్టమైన మనసుంటే మార్గం ఉంటుంది. నేను పొట్టివాడి చేత కాదు, చెట్టుకి కూర్చో, మంచి చెట్లు ఉన్నాయి, ఇక్కడ లేవు కానీ ఇక్కడ మిద్దెలు ఉన్నాయి, ఆడ కూర్చోవచ్చు, ఆడ కూర్చోవచ్చు కదా. కానీ ప్రభుని చూడాలి, ఈరోజు ఆయన ముఖమును దర్శించాలి. మాట్లాడాల్సిన పని లేదు, ఆయన ఎప్పుడు కోరుకోలేదు ప్రభుతో మాట్లాడాలని. పాపాత్మని దూరంగా ఉంటాను, దూరంగా ఉండి ప్రభుని చూస్తాను, అది చాలు. నా మనసుకు ఆనందము, నా జీవితానికి ఆనందము, నా హృదయానికి ఆనందం, అది చాలు. కానీ అటువంటి గొప్ప తపన ఆయనలో ఉంది, అందుకొరకే చెట్టుకి కూర్చున్నాడు. అంతమంది ఉన్నా సరే ప్రభు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ముందు కాదు, వెనక కాదు, ఎక్కడ నిలబడ్డాడు? ఆ చెట్టు కిందే నిలబడ్డాడు. ఎవరో పిలుస్తున్నట్టు, ఎవరో తన గుండెలో ప్రభువా ఇదిగో నీ కొరకు వేచి ఉన్నాను అన్నట్టు. ఆయనకు జక్కయ్య గట్టిగా పలకలేదు కానీ ఆ స్వరం వినిపించింది. గుంపులో వెళ్తూ ఉన్నాడు ప్రభు. 36 ఏళ్ళు 38 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడిన స్త్రీ
నేను ఆయనతో మాట్లాడలేను, ఆయన దగ్గరికి వెళ్ళలేను, దూరంగా ఉండి ఆయన అంగి అంచును తాకిన చాలు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అంగి అంచును తాకిన చాలు. అంత విశ్వాసము, అంత ఆరాటము. ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి రోగము ఎంతో మందికి చూపించాను, ఎంతో ఖర్చు చేశాను, కానీ లాభం లేదు. కానీ ఈయన యేసు రక్షకుడు, విమోచనకర్త, ఒక ప్రవక్త. ఆయన అంగి అంచును తాకిన చాలు, వెళ్తుంది, తాకుతుంది. సంపూర్ణ స్వస్థత. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఆమె తపన, ఆమె తపన. ఈ మధ్య కాలంలో గత వారమంతా కూడా మన హైదరాబాదులో, మన ఆంధ్ర తెలంగాణ బిషప్స్ అందరికి మీటింగ్ జరిగాయి. ఒకనొక మీటింగ్లో సిసిబిఐ అంటే మన భారతదేశ బిషప్స్ అందరూ ఒక కమిటీ ఎంచుకున్నారు. ముఖ్యంగా సువార్తను ఏ విధంగా చాటి చెప్పాలి. దానికి ఒక ఇన్ఛార్జ్, ఒక గృహస్థ క్రైస్తవుడు, ఇద్దరు భార్యాభర్తలు, దాదాపు 5-6 సంవత్సరాల పెళ్ళయి, పిల్లలు వద్దనుకున్నారు శ్రీ సభ ప్రకారం. కానీ వారు ఇద్దరు కూడా సువార్త సేవకు అంకితమయ్యారు. అంకితమయ్యి, మీకు కూడా త్వరగా తెలుస్తుంది, ఆ పదం గుర్తు రావట్లేదు, సువార్త ప్రబోధాన్ని సీరియల్స్ ద్వారా, మనం సీరియల్స్ ఉంటాయి కదా, మనకు ఎపిసోడ్స్ ఉంటాయి, అట్లాగా తయారు చేశారు. మచ్చుకకు ఒకటిగా మాకు ఒకటి చూపించారు. ఇదే రక్తస్రావంతో బాధపడిన స్త్రీ. ఎంత అద్భుతంగా మనము ఆ సువార్త 2 నిమిషాలు సువార్త అయిపోతుంది. కానీ 10 నిమిషాలు ఆ స్త్రీ యొక్క వేదన, ఆవేదన. శిష్యులు, అమ్మ ఇల్లు మైలపడ్డావు, నువ్వు రాకూడదు, దగ్గరగా ఉండకూడదు, తరిమేస్తూ ఉన్నారు. ప్రభువుని తోసుకుంటూ అనేక మంది వస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆమె ఆగిపోలేదు. ఎలాగైనా సరే, దగ్గరికి వెళ్ళకుండా సరే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అంచును తాకాలి చాలు. ఎంత విశ్వాసము! విశ్వాసంతో ఉంటే వెనుదిరిగే ప్రసక్తే లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు అంటాడు, తాకింది ఆయన్ని కాదు, అంగి అంచుడే. ఏమంటాడు? నా నుండి శక్తి వెలువడి ఎవరికి వెళ్ళింది. అది ఎవరు? అది ఎవరు? నేను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమె యొక్క తపనను చూశాడు ప్రభు, ఆరాటం చూశాడు. యేసు తప్ప నన్ను రక్షించువాడు ఎవడు లేడు అన్నటువంటి విశ్వాసాలు చూశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే తపన మనకు జక్కయ్యలో కనిపిస్తుంది. అందుకొరకు ఎలాగైనా సరే ఈరోజు నేను ప్రభువుని చూడాల్సిందే. ప్రభువు కూడా అదేదో ఎవరో తనను వెన్ను తట్టి పిలిచినట్టు అక్కడ ఆగిపోయాడు, ఏమనలేదు. జక్కయ్య ఎలా ఉన్నావు అన్నాడా? ప్రభువా నీకోసం వేచి ఉన్నాను, చెట్టుకి కూర్చున్నా చెప్పి ఆయన పిలిచాడా? ఏమి లేదు, ఒక్క మాటే, జక్కయ్యు దిగిరా, ఈరోజు నేను మీ ఇంటిలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే తపనతో ప్రభుని వెతుకుతామో, ఆరాటముతో ప్రభు కొరకు వేచి ఉంటామో, విశ్వాసముతో ప్రభువుని పిలుస్తామో, అప్పుడు నీ ఎదుట ప్రభు ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నన్ను పిలవగానే నేను వెళ్ళాలి అని వేచి ఉండే ప్రభు వెంటనే జక్కయ్య ఆనందానికి హద్దులు లేవు. దిగొచ్చాడు, దూకాడు, ఆనందం అప్పుడు తెలియదు వరకు, దూకేసి ఉంటాడు. ఏమైతే ఇది ప్రభు స్వయంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళక ముందే తన హృదయములో ఆ ప్రభువును స్వీకరిస్తూ ఉన్నాడు. పాప జీవితాన్ని వదిలేస్తూ ఉన్నాడు, చీకటి జీవితం వదిలేస్తూ ఉన్నాడు, సాతాను జీవితం వదిలేస్తూ ఉన్నాడు, అంధకార జీవితాన్ని వదిలేస్తూ ఉన్నాడు. ప్రభు నేను ఎంతో మందిని మోసం చేశాను, కానీ అవన్నీ కూడా ఇదిగో నిజమైన ఉపవాసం అంటే అది స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సును ఆ ప్రభువునకు అర్పించడము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏమంటాడు ప్రభు చివరికి?
లూకాసు వార్త ఇతడును 18వ అధ్యాయము. అందుకు యేసు ఆ, నేడు ఈ ఇంటికి రక్షణ నేడు వచ్చినది. ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఎప్పుడు ఎప్పుడు నేడు నిన్న ఈ రేపా? క్షణమందే. ఈ క్షణమున మీరు దేవుని వాక్కును ఆలకిస్తూ ఉండగా, ఆ ప్రభు కొరకు వేచి ఉండగా, ఆ వాక్యాన్ని హృదయంలో స్వీకరిస్తూ ఉండగా ప్రభు అంటున్నాడు, నేడు మీకు రక్షణ వచ్చినది. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తర్వాత ఇతడును అబ్రహాము అబ్రహాము కుమారుడే. కుమారుడే. కానీ ప్రభు ఆ మాటలు మనతో అన్నాలంటే, నేడు మీకు రక్షణ వచ్చిందని మనం ఏం చేయాలి? ప్రభు ఇదిగో నీ యొక్క వెలుగులో నా అంధకార జీవితాన్ని పరుస్తూ ఉన్నాను, నాకు స్పష్టంగా కనిపిస్తుంది, నా పాపం ఏంటో తెలుస్తూ ఉంది, మారు మనస్సు అవసరమై ఉందని నేను గ్రహించాను. వెంటనే ఎంత ఆస్తి కోల్పోయినా పర్వాలేదు, నీ ఉంటే నాకు చాలు. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అటువంటి ఆ ఆరాటం లేకుంటే మనం ప్రభువుని పొందలేము. ఈ ఆరాటాన్ని మనము కీర్తనలో చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఎంత గొప్ప ఆరాటం ఉండాలంటే ప్రభుని పొందాలంటే మామూలు ఆరాటం కాదు. కీర్తనకారుని యొక్క మనసులో మనము ప్రవేశించి చూసామంటే ముఖ్యంగా 3 కీర్తనలు చూద్దాం. 42వ కీర్తన తీసుకోండి. కీర్తన 42 1-2 వచనాలలో కీర్తనకారుడు ఎంతగా ఆ ప్రభు కొరకు పరితపిస్తూ ఉన్నాడు, వేచి ఉన్నాడు, ఆరాటపడుతూ ఉన్నాడు, ప్రభు తృష్ణ కలిగి ఉన్నాడు. మనము చూస్తూ ఉన్నాం. చదవండి. ప్రభు దప్పిగొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా హృదయం నీ కొరకు తప్పించుచున్నది. ప్రభువా, దప్పిగొని దుప్పి సెలయేటి నీటి కొరకు వలె ఏ విధంగా దాహము గురి ఉందో, నా ఆత్మయు నీ కొరకు దాహము గురి ఉంది. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the నీవు Lord. దాహము గురి ఉన్నావా? ప్రభు అంటూ కూడా శిలువ మీద, నేను దాహము గురి ఉన్నాను, దాహమగుచున్నది. మామూలు దాహము కాదు. యూదులు ఏదో అపోహపడి ఆ శిరాన్ని అందించారు, కానీ అటువంటి దాహము కాదు. వేడి నీళ్ళు ఇస్తే పోయేది కాదు, లేకుంటే మజ్జిగ ఇస్తే పోయే దాహం కాదు, లేకుంటే కొబ్బరి నీళ్ళు ఇస్తే పోయే దాహం కాదు. ఆత్మల కొరకు దాహము. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నా ఆత్మను మార్చుకోవాలని ప్రభు నేను ఆరాటపడుతూ ఉన్నాను, దాహము కొని ఉన్నాను, నీ కోసం వేచి ఉన్నాను. అటువంటి ఆరాటంలో ఉన్నప్పుడే ప్రభువును చూడగలము, ప్రభువును పొందగలము, ఆ ప్రభుని రక్షణను మనం అనుభవించగలము. సిద్ధంగా ఉన్నామా? అదేవిధంగా 63వ కీర్తన తీసుకోండి. 63వ కీర్తన 1-2 వచనాలు చూద్దాం మళ్ళీ. దేవా ఆ. నీవు నాకు దేవుడవు, దేవా, నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు వెదకలాడుచున్నాను, నేను నీ కొరకు వెదుకులాడుచున్నాను. తర్వాత నీ కొరకు ఆశకొని నీ కొరకు ఆశపడి ఉన్నాను. నీళ్లు లేక ఎండి మాడియున్న నేలవలే నీళ్లు లేక ఎండి మాడి ఉన్న నేలవలే నా ఆత్మయు నీ కొరకు నా దప్పికొనుచున్నది. ఆత్మయు నీ కొరకు ఏమవుతుంది? దప్పికొనుచున్నది. ఎన్ని పదాలు ఉన్నాయి అక్కడ? ఎన్ని పదాలు చదవండి. కొన్ని పదాలు. నీ కొరకు ఆరాటపడుచున్నాను, వెతుకుచున్నాను, ఆశకొని ఉన్నాను. ఎన్ని పదాలు! ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అంతటి ఆశ నీ కొరకు ఉందా? వెతుకుతూ రావడం అంటే మనము ఇంటి దగ్గర మొదలు పెడతాము. గురువు 6:30 అన్నారు. నాకైతే 6 రాట్లేస్తావి, వీటి రారగరండి మళ్ళీ ఫోన్ చేస్తారు, వాళ్ళు అప్పుడే రారులే. సరే 6:30 మొదలు పెడతారు కొన్నిసార్లు. వీటికి వచ్చిన 8 అయింది. ఎందుకు? మధ్యలో ముచ్చట్లు. ఆ ఇంట్లోకి దూరి ఏమంటుంది అది ఇంటికి రావడం ఏమంటుంది? ప్రభు కొరకు ఆశగొడి ఉంటే ప్రభువుని మన దృష్టిలో పెట్టుకొని నేరుగా ప్రభుని సన్నిధికి రావాలి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇంకొక కీర్తన చూద్దాం. 84వ కీర్తన 2-3 వచనాలలో కూడా ఇటువంటి గొప్ప పదాలను మనం వింటూ ఉన్నాం. ఏ విధంగా మనము ప్రభు కోసం వేచి ఉండాలి. తపస్కాలములో ఆ ప్రభుని పొందాలంటే జక్కయ్య వలె ఆ ప్రభుని పొందాలంటే ఏ విధంగా వేచి ఉండాలి? చదవండి. నేను ప్రభు దర్బారులను దర్శింపవలేనని ఉవ్విళ్ళూరిపోవచ్చున్నాను, తప్పించుకోవచ్చున్నాను. వేరే బైబిల్ తీసుకోండి.
సర్వశక్తిమైన ప్రభు నీ మందిరమనిన నాకు మిగులా ప్రీతి, చాలా ఇష్టము. ఎంతమందికి ఇష్టం? జల్ది పైకి ఎత్తండి. మన గుడి అంటే అందరికి ఇష్టమేనా? అందుకే అందరూ వచ్చి కూర్చున్నారు. చాలా సంతోషం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ మూడు రోజులు కూర్చుంటాం, తర్వాత కూర్చోం కదా. అంత ఇష్టం మన గుడి అంటే. నీ మందిరం అనిన నాకు మిగులా ప్రీతి, ఇష్టము. తర్వాత నేను ప్రభుని మందిర ఆవరణమును దర్శింపవలననియు ఉవ్విళ్ళూరిపోవచ్చున్నాను, తప్పించిపోవచ్చున్నాను. పూర్ణ హృదయముతోను ఆనందముతోను నేను సజీవుల దేవునికి గీతములు పాడేదను. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కూడా కొన్ని పదాలు ఉన్నాయి. ఉవ్విళ్ళూరిపోవచ్చున్నాను, తప్పించిపోవచ్చున్నాను. ఉవ్విళ్ళూరిపోవడం అంటే అంటే ఏంది? మనం అన్నాన్ని కూర్చున్నాము, ఈ మటన్ చికెన్ కాదు, మంచి ఊరగాయ పెట్టారనుకో, ఎటువంటిది? అబ్బా అబ్బా, దానికోసం చూడగానే నోట్లో అది వెంటనే తినాలి, దాని యొక్క రుచి ఆస్వాదించాలి, నాకు కావాలి, వదిలిపెట్టకూడదు. ఈ మటన్ చికెన్ ఇవి కాదు, ఇది నాకు కావాలి. ఉవ్విళ్ళూరిపోవడం అంటే అంతటి ఆత్మ తపన, ఆత్మ తృష్ణ కలిగి ఉండడము. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అటువంటి తృష్ణ జక్కయ్య కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ప్రభువుని దర్శించగలిగాడు. ప్రభుని తన హృదయంలోనికి పిలవగలిగాడు, తన ఇంటిలోనికి ఆహ్వానింపగలిగాడు, తన జీవితాన్ని మలచుకొని తన జీవితాన్ని ప్రభువును కానుకగా అర్పించాడు. అటువంటి సమర్పణ అవసరమై ఉంది ఈ తపస్కాలంలో. అలా కావాలంటే ఇంత తపన ఉండాలి, మామూలు రావడం కాదు. తప్పించాలి, పరితపించాలి, ఆ ప్రభు యొక్క వాక్యం కోసం వేచి ఉండాలి, మాట్లాడుతూ ఉంటే శ్రద్ధగా ఆలకించాలి, ఈ లోకాన్ని మర్చిపోవాలి, ప్రపంచాన్ని మర్చిపోవాలి. నాకంటూ ఏమి వద్దు, ప్రభు నాతో ఉంటే చాలు, నాతో మాట్లాడితే చాలు, నాతో భుజిస్తే చాలు, నన్ను తాకితే చాలు, నన్ను స్వస్థపరిస్తే చాలు, నాకు రక్షణ ఇస్తే చాలు, నా జీవితం అంతా దేవుని కొరకే. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అంతటి తపన ఉందా? అందుకొరకే ఈ తపస్కాలములు ఆ యేసుతో సంపూర్ణంగా ఉండాలంటే 7 సూత్రాలని నేను సిద్ధం చేసుకున్నాను. 7 చెప్తే రేపు ఉదయం అయింది. నేను కేవలం 3 చెప్పేస్తాను. 7 చెప్తే మీరు ఏడుస్తారు కదా. అందుకే నేను మనకు 15 గంటల వరకు కాబట్టి కొద్ది సమయం ఉంది. మనము ఈలోపు నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. గత ఆదివారం మనము సమరయ స్త్రీ గురించి మనము ధ్యానించుకుని ఉన్నాం. ఒక స్త్రీని ప్రభు, ఒక పాపాత్మ స్త్రీని ఏ విధంగా తాకాడు, ఏ విధంగా ఆమె జీవితంలో ప్రవేశించాడు, ఆమె ముందు అద్దముగా నిలబడి తాను చూసుకొని హృదయ పరివర్తన చెందే విధంగా ఏ విధంగా ప్రభు ఆమెను ప్రేరేపించాడు. అంటే ప్రభు ముఖాముఖిగా ఉన్నప్పుడు కలిగే మార్పు. సమరయ స్త్రీతో ముఖాముఖిగా నేడు మాట్లాడినావయ్యా, నీ పలుకుతో నింపి నీ ప్రవక్తిగా మార్చినావయ్యా. చివరికి ఏమంటుంది ఆమె? ఊళ్ళోకి వెళ్ళి ఏమంటుంది? నేను మెస్సయాను చూశాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఎవరిని చూశాను? మెస్సయాను. మనం కూడా తర్వాత వెళ్తాం ఇంటికి, భోజనం చేసి ఈ రోజు కొద్దిగా ఎక్కువసేపు చేస్తాం, ఎందుకంటే మంచి ఆహారం ఉంది కాబట్టి. వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతాము? మై ఆ సీరియల్ రావాలి ఉంది, అయిపోయిందే, అది అయిపోయింది ఈరోజు, చూడలేదే, నువ్వు చూసావా? చెప్పు. ఇంటి కూడా వచ్చి వాడు కూర్చుంటా, ముచ్చట్లు వేసుకోవాలి. అది విన్నదాకా మనము ముందుకు వెళ్ళవు. సమరయ స్త్రీ ప్రభువుతో మాట్లాడింది. ప్రభువు మాట్లాడలేదు, ముఖాముఖిగా మాట్లాడాడు, పాపాత్మురాలతో మాట్లాడాడు, ఆమె జీవితాన్ని చూపించాడు. ఇదిగమ్మా నీ జీవితం ఇలా ఉంది, ఇలా ఉండకూడదు. ఆ పలుకుతో నింపాడు, ప్రేమతో నింపాడు. ఆమెను ప్రవక్తిగా, ఒక ప్రవక్తగా వెళ్ళి ఆమె ప్రభు గురించి ప్రకటిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దాని గురించి ఓ చిన్నగా, అంటే మోషేతో మాట్లాడావయ్యా, జకేతో మాట్లాడావయ్యా. స్త్రీలు అనుకుంటున్నారు మా గురించి ఏమి లేదు ఇక్కడ, అత్త పురుషుల గురించి ఉంది అది.
సమరియ స్త్రీతో ప్రేమగనాడు ముఖాముఖిగా మాట్లాడినావయ్యా. పడు. సమరియ స్త్రీతో ప్రేమగనాడు ముఖాముఖిగా మాట్లాడినావయ్యా. నీ పలుకుతో నింపి ప్రవక్తిగా మార్చినావయ్యా. నీ పలుకుతో నింపి ప్రవక్తిగా మార్చినావయ్యా. సమరియ స్త్రీతో ప్రేమగనాడు ముఖాముఖిగా మాట్లాడినావయ్యా. సమరియ స్త్రీతో ప్రేమగనాడు ముఖాముఖిగా మాట్లాడినావయ్యా. నీ పలుకుతో నింపి నీ ప్రవక్తిగా మార్చినావయ్యా. నీ పలుకుతో నింపి ప్రవక్తిగా మార్చినావయ్యా. నాతో మాట్లాడుము, నన్ను పంపించుము. నాతో మాట్లాడుము, నన్ను పంపించుము. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. 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 ఆరాధన నీకే, ఆరాధన నీకే. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది కదా. ఇందాక జక్కే గురించి మాట్లాడలేదు, ఆ గురించి మాట్లాడలేదు కిషోర్ గారు. స్త్రీల గురించి పట్టించుకోవట్లేదు. టక్కున ఈ ఆలోచన వచ్చింది. ప్రభుని స్తోత్రములు. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మరి మనకున్నటువంటి ఒక అర్ధ గంటలో మనము మూడు మామూలుగా 7 సూత్రాలు అనుకున్నా కానీ అక్కడ ఎన్ని మెట్లు ఉన్నాయి మనకి? ఎన్ని ఉన్నాయి? 1 2 3 మెట్లు చాలి. ఈరోజు మన గుళ్ళెకి ఎక్కాలంటే 3 మెట్లు చాలు. కాబట్టి 3 సూత్రాలు మనం తెలుసుకుందాం. ఇంకా సమయం ఉంటే ఈసారి వచ్చినప్పుడు మిగతా 4 నేను చెప్తాను. అంటే యేసుతో జీవించాలంటే, యేసులో పరిపూర్ణత సాధించాలంటే, ఆత్మ వికాసాన్ని పొందాలంటే ఎలా ఉండాలి? 3. మొదటిది, కుమ్మరి చేతిలో కుండల ఒదిగిపోవాలి. చెప్పండి. పగిలిపోవాలా? భద్రగా ఒదిగిపోవాలి, పగిలిపోవాలి కాదు. చాలా కుండలు పగిలిపోతాయి. ఎండాకాలం వచ్చింది వదిలే. కుమ్మరి చేతిలో కుండలా ఒదిగిపోవాలి. రెండవది, కొలిమిలో కనకముల కాలిపోవాలి. చెప్పండి. కొలిమిలో కనకముల కాలిపోవాలి. మూడవది, కల్వరిలో కరుణామయుల కరిగిపోవాలి. చెప్పండి. కల్వరిలో కరుణామయుల కరిగిపోవాలి. ఈ 3 సూత్రాలను ఈ అర్ధగంట సేపు ధ్యానించుకుందాం. మనము ఇర్మియా గ్రంథంలో చూసామంటే ఒక సత్యం బోధపడుతుంది. ఇర్మియా గ్రంథంలో దేవుని యొక్క కార్యాన్ని చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం తీసుకోండి, 18వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూసామంటే అక్కడ ప్రభువు ఇర్మియాతో ఒక ప్రవచనం చేస్తాడు. మొత్తం చదవద్దు కానీ 5-6 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథము. అప్పుడు ప్రభు స్వరము నాతో ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచెను నేనును మిమ్ము అట్లు మలతును. తర్వాత కుమ్మరి చేతిలో మట్టి వలె మీరును నా చేతిలో ఇమిడిపోయేదరు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఈ తపస్ కాలంలో మనము ఎక్కడ ఉండాలి? ప్రభుని చేతులలో ఉండాలి, ప్రభుని హస్తాలలో ఉండాలి. ప్రభువు ఆశపడుతున్నాడు, నా బిడ్డను మలచాలి, మార్చాలి, ఒక పాత్రనివ్వాలి.
నా కొరకు జీవించే పాత్రగా ఆ బిడ్డను తయారు చేయాలి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మనము ప్రభుని చేతిలో మట్టి లాంటి వారము. కుమ్మరి చేతిలో ఆ మట్టి ఏ విధంగా అందమైన కొండగా అది చేయబడుతూ ఉందో, ప్రభువు కూడా మనందరినీ ఒక మట్టిని తీసుకొని తన శ్వాసను ఊది తన బిడ్డగా మలుచుకొని ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత చదివేమంటే అర్థమవుతుంది. కుమ్మరి ఏం చేస్తాడంటే, ఒక మనసులో ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న కొండ చేయాలి, పెద్ద కొండ చేయాలి, ఇది ఈ రూపంలో ఉండాలి, ఈ ఆకారంలో ఉండాలి, ఆలోచన ఉంటుంది. తను చేసే క్రమములో ఆ కుండ తనకు అనుకున్నటువంటి రూపంలో రాలేదనుకో, ఏం చేస్తాడు? మళ్ళీ మట్టి ముద్దగా మార్చేస్తాడు. మార్చేసి మళ్ళీ మళ్ళీ శ్రమిస్తాడు, మళ్ళీ కష్టపడతాడు. ప్రతి ఒక్కరిని సృజించే క్రమములో ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరిని కూడా సృజించే క్రమములో దేవుడు అంత కష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంత జాగ్రత్తతో పని చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తన యొక్క ప్రాణమును, తన యొక్క శ్వాసను, తన యొక్క ఆకారమును మనకిచ్చి వాళ్ళని జీవింపజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకొరకే కుమ్మరి చేతులు కుండలా మనం ప్రభుని యొక్క హస్తాలలో ఏం చేయాలి? ఒదిగిపోవాలి. కుండ జారిపోదు, రాలిపోదు, పడిపోదు, పగిలిపోదు. ఎందుకంటే కుమ్మరి ఆ కుండను భద్రంగా కాపాడుకుంటాడు. దేవుడు కూడా అందుకే అంటాడు, నీ నామమును, నీ పేరును నా హస్తాలలో లిఖించుకుంటుని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరి జీవితాలు ప్రభుని హస్తాలలో ఉంది. ప్రభు ఎంతో శ్రద్ధతో, ఎంతో ప్రేమతో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాన్ని ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మని ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఒక్కొక్కరికి జీవాన్ని ఇచ్చాడు. తనకి స్వేచ్ఛను, ప్రేమను, జ్ఞానమును, తెలివిని, ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే తన పాత్రగా ఉండాలని, తన పాత్రగా ఉండాలని, తను అనుకున్నటువంటి పాత్రగా. ఎన్ని పాత్రలు ఉన్నాయి? పాత నిబంధనలు, నూతన నిబంధనలు. అబ్రహాము ఒక పాత్ర. అబ్రాము నుండి అబ్రహాముగా మారినటువంటి పాత్ర. స్వదేశము నుండి, స్వజీవితము నుండి సర్వేశ్వరుని జీవితానికి మారినటువంటి పాత్ర. పితామహుడు, దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించినటువంటి ఆ యొక్క విశ్వాస పితామహుడు, ఒక పాత్ర. అబ్రహామును అలా మలచాడు దేవుడు. తాను పిలుచుకున్నాడు, తాను తన యొక్క హస్తాలలో మలుచుకున్నాడు. ఇదిగో నీవు ఈ పాత్రను పోషించు, విశ్వాసానికి ప్రతీకగా ఉండాలి, పోషించు అని పంపిస్తూ ఉన్నాడు. అది ఒక పాత్ర, విశ్వాస పాత్ర. మోషేని ఎన్నుకున్నాడు. అంతమంది చంపాలని చూసినా సరే దేవుని యొక్క కార్యము పవిత్రమైనది, పరిపూర్ణమైనది, విశిష్టమైనది, ఎవరికి కూడా అర్థం కానటువంటి కార్యము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మోషేను కాపాడుకున్నాడు, ఫరో రాజు నుంచి కాపాడుకున్నాడు, ఐగుప్తుల నుండి కాపాడుకున్నాడు. ఎంత గొప్ప పాత్ర! ప్రజలను కానాను దేశం వైపు, పాలు తేనెలూరుకు ఆ కానాను దేశం వైపు ఆ నడిపించే పాత్ర నాకు అందించి ఉన్నాడు. నీవు నాయకుడవు. నాయకుడు అంటే మాట్లాడేవాడు కాదు, నేను ఇచ్చే ఆజ్ఞలను వారికి అందించేవాడవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ మాట ప్రకారం నడిపించేవాడవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అనుభవములు అనేక కొరతలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా నా యందు నమ్మకముతో వాటిని తీర్చి ప్రజలకు ఒక నాయకత్వాన్ని చూపించేవాడవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఈ నామములో సాగిపోయాడు. అంత మహాజాతిని ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల కావించడం అనేది మామూలు విషయం కాదు. అంటూ ఉన్నాడు, నాకు ఎలా మాట్లాడాలో
తెలియదు. నేను బాలుణ్ణి, నేను ఫరో వద్దకు వెళ్ళలేను, ఆయనతో వాదించలేను, ఆయనతో మాట్లాడలేను, ఆయన ముందు నిలబడలేను. దేవా, నాకు ఈ కార్యము చాలా చాలా అసాధ్యమైన కార్యంగా కనిపిస్తుంది, కానీ నీవు కాదు వెళ్ళేది, నేను పంపిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు మీద నమ్మకంతో వెళ్ళాడు. మహాజాతిని ఆ ఎడారి గుండా, ఎడారిలో ఎన్ని శోధనలు, పరిశోధనలు, ఎన్ని పరీక్షలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఆ రోజంతా కష్టపడ కనీసం సాయంత్రానికి ఒక చికెన్ ముక్క లభిస్తుంది. ఈ ఎడారిలో ఆహారం లేదు, భయపడలేదు. నేను కాదు చేసేది, ఆ ప్రభువే. ప్రభుని ప్రార్థన చేశాడు, వారికి మన్నాను కురిపించాడు. దాహముగా ఉన్నాము, మలమల మాడిపోతున్నాం, ఎడారి ఎండలో మేము కాలిపోతూ ఉన్నాము. ఏమి చేయాలి? ఎందుకు తీసుకొని వచ్చావు? ప్రభువా, ఈ మొరను ఆలకించుము. బండ నుండి రాతి నుండి నీటిని ఆయన అందించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప పాత్ర మోషే పాత్ర. అన్నిటికి మించి సీనాయి పర్వతంపై ఆ యెహోవా దేవుణ్ణి చూచినటువంటి పాత్ర, దేవుని హస్తాల మీదుగా లిఖించబడినటువంటి ఆ 10 ఆజ్ఞలు పొందినటువంటి పాత్ర. అటువంటి పాత్రను మోషే పోషిస్తున్నాడు. దావీదు మరో పాత్ర, ఆ రాజ్యాన్ని స్థాపించడములు, రాజ్యాన్ని విస్తరించడములు, ఇప్పుడు కూడా దేవునిపై నమ్మకం ఉంచి సాగినటువంటి ఆ పాత్ర. మహారాజు కేవలము దేవుని ప్రణాళికను బట్టి, ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన చిన్న బాలుని ఎన్నుకొని ఒక మహారాజుగా చేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని హస్తాలలో ఉంటే నీకు ఎదురు లేదు, తిరుగు లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందుకొరకు మనము ప్రభుని హస్తాలలో ఒదిగిపోవాలి, ఉండిపోవాలి. చిన్నగా జారుకున్నాం అనుకో, ఏమవుతుంది? పడిపోతాము, పగిలిపోతాం. నూతన నిబంధనలో మరో పాత్ర, చాలా పాత్రలు ఉన్నాయి. మరి ఒక పాత్ర, మరియమ్మను ఎన్నుకున్నాడు ఆ పరలోక సంకల్పాన్ని నెరవేర్చడానికి, మానవ రక్షణ కొరకు తన కుమారుని పంపించడానికి ఒక స్త్రీ కావాలి. ఎవరు 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 ఎవరు? మరియ దొరికింది. ఎందుకంటే ఆమెను సిద్ధం చేశాడు. ఇప్పుడు కాదు, అందరినీ కూడా తన హస్తాలలో మలచిన దేవుడు మరియ మాతను మాత్రం తన మదిలో మలచాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పరలోక పరిపూర్ణ అనుగ్రహంతో ఆమెను నింపి ఆమెను ఒక పరలోక జననిగా మలచి మానవాళికి అందించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకొరకే ఆమెను పవిత్ర ఆత్మతో నింపాడు. ఇదిగో నేను ప్రభుని దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. 13-14 బాలిక అంత గొప్ప మాట చెప్పిందంటే ఆమె ప్రభుని హస్తాలలో ఒదిగిపోయింది కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. లోకానికి భయపడలేదు, సామాజిక కట్టుబాట్లకు భయపడలేదు, రేపు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు భయపడలేదు. తన జీవితం గురించి ఆలోచించలేదు. తన యొక్క జీవితాన్ని ప్రభుడి హస్తాలకు సమర్పించింది, ఒక పెద్ద పాత్ర పోషించింది, మానవాళి రక్షణకు ఒక పునాదిని ఆమె అందించింది. గొప్ప పాత్ర. తర్వాత యేసు పరలోక పాత్ర, విశిష్టమైన పాత్ర. తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి శిలువలో ప్రాణత్యాగం చేశాడు. ఆ తర్వాత పౌలు మరో పాత్ర. కాబట్టి ఇవన్నీ కూడా క్రైస్తవులను హింసించినటువంటి ఆ పౌలు క్రైస్తవుల కొరకు ప్రాణం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంత గొప్పగా దేవుడు ఆ హస్తాల నుండి ఆ సౌలును పౌలుగా మలచుకున్నాడు. ప్రభుని హస్తాలలో ఉండండి, ప్రభుని చేతులలో ఉండండి, ప్రభు యొక్క చేతులలో ఒదిగిపోండి. ప్రభువా, నన్ను నీ హస్తాలలో భద్రంగా దాచి ఉంచు అని ప్రార్థన చేయండి. ఆయన నిన్ను మలుచుకుంటాడు ఎలా కావాలో. ఆ విశ్వాస జీవితానికి, ఆ సువార్త జీవితానికి, ఆ పరిచయ జీవితానికి, కుటుంబ జీవితానికి, గురుత్వ జీవితానికి, మఠవాస జీవితానికి ఏ విధంగా కావాలో ఆయన మలుచుకుంటాడు. కానీ మన వంతు ఏంటంటే ఆయన హస్తాలలో ఏం చేయాలి? ఒదిగిపోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము యేసులో ఎదగాలంటే
ఆత్మ వికాసములో మనము ఎదగాలంటే మనకున్నటువంటి మొదటి మెట్టు ఏంటది? కుమ్మరి చేతిలో కుండల ఒదిగిపోవాలి. రెండవది కొలిమిలో కనకముల కాలిపోవాలి. బంగారము ఎప్పుడు కూడా అగ్నిలో కాల్చబడాలి. ఎందుకు అందరము బంగారం అంటే అంత ఇష్టపడతాము? ఎందుకు? ఎగిరేరు గతులేస్తావు. ఆ బంగారం ధర దొరికిందంటే వెళ్ళిపోదేవు, మళ్ళీ రేపు పెరిగిపోద్దేవు, వెళ్ళి బంగారం కొనుక్కుందా. ఆ నాణ్యత, ఆ విలువ ఎలా వచ్చింది? బయటికి బంగారము మెరుస్తూ కనిపిస్తుంది. ఆ మెరుపంతా కూడా కేవలము అగ్నిలో కాల్చబడింది కాబట్టి మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మనము కూడా కష్టాల కొలిమిలో కాల్చబడకుంటే, శ్రమల అగ్నిలో కాల్చబడకుంటే మనకు కూడా ఆ మెరుపు రాదు, ఆ విలువ రాదు, ఆ నాణ్యత రాదు. క్రైస్తవ విశ్వాసానికి అంత గొప్ప మహోన్నతము రాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద కొన్ని లార్డ్. వాక్యాలు చూద్దాం. ఏ విధంగా అగ్ని మనల్ని, అంటే పవిత్రాత్మ అగ్ని మనల్ని ఏ విధంగా పరీక్షిస్తుంది అని మనము సామెతల గ్రంథం తీసుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనము. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనములో మనం ఒక వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాము. చదవండి. వెండి బంగారములను కుంపటి పరీక్షించును, నరుని హృదయమును ప్రభువు పరీక్షించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే బాధపడకండి. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ పరీక్ష ద్వారా నిన్ను ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రక్షాళన ద్వారా నిన్ను పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఆ పవిత్రత ద్వారా తన బిడ్డగా నిన్ను మలుచుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. కాబట్టి బంగారానికి ఆ నాణ్యత రావాలంటే కాలాలి. మనము కూడా కష్టాల కొలిమిలో కాలాలి. ఇంకొక వాక్యం తీసుకుందాం. సీరా గ్రంథము 2వ అధ్యాయము 5-7 వచనాలలో మనం చదువుకుంటూ ఉన్నాం. సీరా పుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 5-7 వచనాలలో మనము మరో వాక్యాన్ని, అగ్ని పరీక్షలో ఏ విధంగా పుటమి వేయుట బంగారమునకు పరీక్ష. కాబట్టి కుంపటిలో పుటం వేయుట బంగారానికి పరీక్ష అవసరము కూడా. అది ఉండాలి, అది కావాలి. అలా ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది. తర్వాత శ్రమలకు గురియగుట నరునికి అనగా విశ్వాసకి పరీక్ష. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనము పడకూడదు. దాన్ని మనము అర్థం చేసుకోవాలి. పాట పాడండి. సరే, చిన్న పాడగలం. ఆ ప్రభు స్తుతించుకుంటూ చిన్న శోధనలు వెళ్ళాలని మనము ప్రార్థన చేసుకుంటూ, ఐ లవ్ యూ జీసస్ పాడబడుకుందాం. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే. అందరూ ఇట్లా మీరు కూర్చోండమ్మా, మీరు కూర్చోండి. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుత్వం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. అంత బిగ్గరగా.
నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలు. నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever, forever. ఆ ప్రభుని కొనియాడుకుంటూ పాడుకుందాం. అందరికీ చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టి పాడుకుందాం బిగ్గరగా బిగ్గరగా. నా తల్లిదండ్రులు ఉన్నా, నా బంధుమిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నా తల్లిదండ్రులు ఉన్నా, నా బంధుమిత్రులు ఉన్నా, నువ్వు లేని నా బ్రతుకు క్షణమే. నీ బడితయు కోలయు నా వెంట ఉండగా, నీ బడితయు కోలయు నా వెంట ఉండగా, నేను విడువను నీ మార్గము, నేనెన్నడూ విడువను నీ I love you Jesus, I love you Jesus, I love you Jesus, I love you Jesus forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever, forever. నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని తలంపులు ఉన్నా, ప్రభు లేకుండా అంత శూన్యమే. ఆయన మంచి కాబట్టి నడిపించే దేవుడు. ఆ ప్రభుని మనం విశ్వసించాలి, ఆ ప్రభుని అనుసరించాలి. ప్రార్థన చేసుకుందాం, పాడుకుందాం. అంత గట్టిగా చప్పట్లు కొట్టు. నాకెన్ని సంపదలున్నా, నాకెన్ని తలపులు ఉన్నా, నువ్వు లేని నా బ్రతుకు క్షణమే. నాకెన్ని సంపదలున్నా, నాకెన్ని తలుపులు ఉన్నా, నువ్వు లేని నా బ్రతుకు క్షణమే. నా కాపరి ఊపిరివై నా వెంట ఉండగా, నా కాపరి ఊపిరివై నా వెంట ఉండగా, నా కాపరి ఊపిరివై యేసయ్యా నా వెంట ఉండగా, నా కాపరి ఊపిరివై నా వెంట ఉండగా, నేనెన్నడూ విడువను నీ మార్గము, నేనెన్నడూ విడువను నీ మార్గము. I love
love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. Forever. I love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. Forever. I love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. Forever. I love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. Forever. 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 Praise the Lord. 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 ప్రభువునందు ప్రియులారా, ఈ రెండో మెట్టును, రెండో సూత్రాన్ని మనము కాబట్టి కొలిమిలో కాల్చబడాలి. అన్నిటికీ గొప్ప ఉదాహరణ యేసు ప్రభువే, దేవుని కుమారుడు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు పుట్టినప్పటి నుండి కూడా ఆయన వాటన్నిటిని సహించాడు. వాటన్నిటిని సహించాడు. అందుకొరకే ఆయన ఒక మాట అంటాడు. మత్తయి సువార్త తీసుకుందాం, 10వ అధ్యాయము 22వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనములో, నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ కూడా ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే నా రాజ్యమునకు యోగ్యుడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అనేక కష్టాలు, అనేక హింసలు, అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అనేక ఆటంకాలు, అవరోధాలు వస్తూనే ఉంటాయి. కానీ చివరి వరకు, ఎంతవరకు? దాటిపోయేవాడు కాదు, తప్పించుకునేవాడు కాదు. అబ్బా ఇవన్నీ వద్దురా బాబు, ఈ విశ్వాసం వద్దు, బతుకుంటే బజ్జీలవ్వవచ్చు, ఇటువంటిది కాదు. చివరి వరకు మనము సహించాలి. అటువంటి వాడు దేవుని రాజ్యమునకు యోగ్యుడు. అంతేకాదు, మరొక చోట కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా అష్టభాగ్యాలలో చివరిదిగా ఇన్ని ఉన్నాయి, కానీ వీటన్నిటికీ ఒక బహుమానం ఉంది. ఆ వాక్యం చదవండి, 12వ వచనము. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు, కాబట్టి మీరు ఆనందపడుడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రభువునకే తప్పలేదు మనం ఎంత. కానీ వాటన్నిటినీ కూడా చివరి వరకు మనము సహించాలి. ప్రభువు చివరి వరకు సహించాడు. అందుకొరకే సిలువలో కరుణామయునిలా వ్రేలాడుతున్నాడు. 3వ అంశము. 3వది ఏంటి? కల్వరిలో కరుణామయునిలా కరిగిపోవాలి. ప్రభు తన యొక్క శరీరాన్ని, ఆ రక్తాన్ని ధారపోసాడు, కరిగిపోయాడు. అలా కరిగిపోవాలి అంటే మన జీవితాన్ని సమర్పించాలి. అలా సమర్పించినప్పుడు ఈ శ్రమల కాలంలో మనము ఎందుకు సిలువ మార్గం చేస్తూ ఉన్నాము? ఆ సిలువ పరమార్థం. సిలువలో జరిగేది ఏం జరుగుతుందంటే, మనం ఏదో బాహ్యంగా ఒక నిలువు కొయ్య, అడ్డు కొయ్య చూస్తున్నాం, కానీ అందులోని యేసు ప్రభు మనస్తత్వాన్ని చూడాలి. నిలువు కొయ్య మనం చూసామంటే యేసుక్రీస్తు యొక్క ఆ దైవత్వము, మానవత్వము. నిలువు కొయ్యకు 2 అంచులు ఉన్నాయా? పైన అంచు దైవత్వం, ఆయన దేవుడు. అక్కడ నుండి దిగి వస్తూ ఉన్నాడు. ఆయన మానవుడు, పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఆయన దేవునిగా ఉండి మానవునిగా వస్తున్నాడంటే ఆ సిలువను మోస్తున్నాడని అర్థం. ఆ సిలువ నిలువు కొయ్యలో అంత అర్థం దాగి ఉంది. అంటే పరలోక విధేయత, భూలోక పరిత్యాగము. తండ్రికి విధేయించాడు. తండ్రి అంటున్నాడు, కుమారా, ఈ లోకమంతా కూడా పాపంలో ఉంది, చీకటిలో ఉంది, నీవు వెళ్ళాలి, నీవు వెళ్ళాలి. నాకు వద్దులేప్ప, నేను చిన్నోని, తండ్రి నీకు ఎంత అనుభవం ఉంది, నువ్వు వెళ్ళు, నేను హ్యాపీగా పరలోకంలో కూర్చుంటాను అని అన్నాడు. ప్రభు లేదు, తాను తగ్గించుకొని సేవకు రూపము దాల్చి మానవ మాతృనిగా
జన్మించెను. రిక్తత్వము అంటే తగ్గింపుతనము, అన్నీ కోల్పోవడము. అన్నీ ఉన్నవాడు సర్వశక్తిమంతుడు, ఆ నిలువు కొయ్యల పై భాగము అన్ని తగ్గించుకొని కిందకు దిగి వస్తున్నాడు. అక్కడ విధేయత, ఇక్కడ వినయము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రెండు మనం నేర్చుకోకుంటే సిలువకు అర్థం లేదు. సిలువను మోస్తాం, బరువుగా ఉంది, రండి పట్టుకోండి, వెనక పట్టుకోండి, ముందు పట్టుకోండి. బహిరంగ సిలువలో 2-3 పట్టుకుంటే మోస్తా ఉంటాం. ఆ బరువు కాదు. నిలువు కొయ్యను మోస్తున్నామంటే మనము విధేయతను కలిగి ఉండాలి, వినయమును చూపించాలి, తగ్గింపుతనంతో జీవించాలి. ప్రభు అదే కోరుకుంటూ ఉన్నాడు. ప్రభుని శిష్యులు ఎలా ఉండాలంటే ఆయన స్వయంగా అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఎలా ఉండాలంటే, ఆ వాక్యం చదవండి. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సిలువ లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు. ఎందుకంటే సిలువ లేని జీవితం క్రీస్తు జీవితం కాదు. దేవుడైనా సరే సిలువను మోసాడు, విధేయతతో సిలువను అంగీకరించాడు, వినయముతో ఆ సిలువలో మరణించాడు. ఆ నిలువు కొయ్య, అడ్డు కొయ్య ఒకటి ఉంది. అది దేవుని ప్రేమకు మానవ ప్రేమకు చిహ్నము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. భూదిగంతములను, ప్రపంచ 4 చెరగులను ఐక్యం చేసే ఆ అడ్డుకొయ్య. ప్రభువా, నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, 2 చేతులు చాస్తూ ఉన్నాడు. చిన్నవాడొకడడిగాడు, అయ్య ఎంతగా నన్ను ప్రేమించావని. కల్వరి నాథుడు యేసు తన కరములు చాచాడు, ఇంతగా నిన్ను ప్రేమించానని, నీకోసం నా ప్రాణం అర్పించానని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ అడ్డుకొయ్యలో తన ప్రాణమును త్యాగం చేస్తూ దేవుని ప్రేమను, సహోదర ప్రేమను ఏకం చేస్తూ ఉన్నాడు. దేవుని మానవుని కలుపుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఆ నిలువు కొయ్యను మోస్తున్నామంటే వినయమును, విధేయతను, వినయాన్ని మోస్తూ ఉన్నాము. అడ్డుకొయ్యను మోస్తున్నామంటే ప్రభుని ప్రేమను, పరుల ప్రేమను మోస్తూ ఉన్నాము. అలా మోస్తేనే సిలువకు ఉంది విలువ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ సిలువను మోయాలి. మోయడం అంటే ఇదిగో ఇట్లా కాదు, గుండె మీద వేసుకొని, పొట్ట మీద వేసుకొని, కొంతమంది ఇంకా స్టైలు చెవులలో పెట్టుకుంటారు, కమ్మల్లాగా సిలువ ఎలాడుతూ ఉంటుంది. సిలువ మోయడం అంటే అది కాదు, గుండె లోపల మోయడము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హృదయములో సిలువలోని సుగుణాలను గమనించి వాటిని అవలంబించడము, వాటిని అనుసరించడము. నా యేసు, నా రక్షకుడు సిలువధారి, సిలువలో వినయమును చూపించాడు, విధేయత చూపించాడు. నేను కూడా ఆ 2 సుగుణాలు అలవర్చుకోవాలి. నా రక్షకుడు యేసుక్రీస్తు ఆ తండ్రి ప్రేమను, ప్రపంచ ప్రేమను ఏకం చేసి ఉన్నాడు. ప్రభువును, పరులను ఏకం చేసి ఉన్నాడు. నేను కూడా ప్రభును ప్రేమించాలి, పరులను ప్రేమించాలి అని అలవర్చుకోవాలి. అలా ఉన్నప్పుడే సిలువను మోసినట్టు, లేకుంటే కాదు. ఒక చిన్న అబ్బాయి, చిన్న 2వ క్లాసు 3వ క్లాసు అబ్బాయి ఒకరోజు ఉదయం లేచాడు, కానీ టిఫిన్ చేయటం లేదు. అలిగాడు, వాళ్ళ అమ్మ మీద అలిగాడు. వాళ్ళ అమ్మ అంటుంది, నాయన త్వరగా టిఫిన్ చేయి, నువ్వు స్కూల్కి వెళ్ళాలి, టైం అవుతుంది అంటే, నేను నాకొద్దు 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 అంటూ ఉన్నాడు. బడే కొట్టాలని. తర్వాత వాళ్ళమ్మ అడుగుతుంది, ప్రాధేయపడుతుంది. 10 అయింది, 11 అయింది, 12 అయింది, మధ్యాహ్నం కూడా భోజన సమయం అయింది. నాయన ఒక ముద్ద తిన్న, నాయన నాకొద్దు నాకొద్దు. అడిగి వెళ్ళి జక్కయ్యలాగా చెట్టు మీద కూర్చున్నాడు. ఎక్కి చెట్టు మీద కూర్చున్నాడు. మళ్ళీ వెళ్ళింది. అమ్మ కదా, అమ్మ ప్రేమ వేరు. బిడ్డ తిన్నదాకా అమ్మ కూడా తినదు, అంత ప్రేమ. వెళ్ళింది, నాయన చెట్టు దిగిరా, ఆకలిగా ఉంటుంది, తిను కొద్దిగా. నేను తిననమ్మా, నాకొద్దు నాకొద్దు అని అలిగాడు. ఆడు కూర్చున్నాడు. పాపం తల్లి ప్రేమ ఏం చేయాలి అర్థం కాలేదు. మా విచార గురువు షడ్రకి స్వామి ఉన్నాడుగా, పోయి సాబికి చెబుదావు అని
షడ్రక్ ఫాదర్ దగ్గరికి వచ్చింది అమ్మ. స్వామి, మా అబ్బాయి నా మాట వినటం లేదు, చెట్టు మీద కూర్చున్నాడు, ఉదయం నుంచి ఏం భోజనం చేయలేదు, స్కూల్కి వెళ్ళలేదు, వచ్చి ఒక మాట చెప్పండి, గురువులు కదా మీ మాట వింటారు. సరే రండి వెళ్దామని షడ్రక్ ఫాదర్ వచ్చాడు. చెట్టు మీద ఉన్నాడు. అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పి ముందుకు వచ్చి ఇట్లా సిలువ గుర్తు వేశాడు. సిలువ గుర్తు వేశాడు. వెంటనే అబ్బాయి డబ్బడప్పుడు దిగొచ్చాడు. దిగొచ్చి అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టాను. అదేంట్రా ఇంత గిసలు పొత్తుకుంటే నీవు నా మాట వినలేదు, ఆహారం తినలేదు. ఫాదర్ వచ్చి ఒక మాట చెప్పగానే, సిలువ గుర్తు వేయగానే నువ్వు దిగొచ్చావు అంటే, సిలువ గుర్తు కాదమ్మా, దిగిరా లేకపోతే నరికేస్తారాడు, దిగిరా లేకుంటే నరికేస్తారాడు. భయం వేసి దిగొచ్చారు, భయం వేసి దిగొచ్చారు. సిలువను మోయడం అంటే అలా కాదు. సిలువను మోయడం అంటే క్రీస్తు తత్వాన్ని మోయడము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు సుగుణాన్ని మోయడము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు రక్షణను మోయడము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే క్రీస్తు వలె జీవించడము, క్రీస్తు వలె మరణించడము, క్రీస్తు వలె ఉత్థానము కావడము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం కరిగిపోవాలి. ఆ కరుణామయుడు ఏ విధంగా కరిగిపోయాడు, తన యొక్క శరీర రక్తాన్ని మన కొరకు అర్పించి ఉన్నాడు. ఆ విధంగా మనము ఆ కారుణ్యాన్ని కురిపించాలి. కల్వరిలో మనం కరిగిపోవాలి. కరిగిపోవాలంటే ఎక్కడ ఉండాలి? మనము ఇక్కడ ఉండాలా? కల్వరి మీద ఉండాలి. ఆ కారుణ్యాన్ని నేర్చుకోవాలి. ఆ కారుణ్యములో కరిగిపోవాలి. ఉదాహరణకు చిన్న ఇక్కడ ఒత్తులు ఉన్నాయి. కరిగిపోతూ ఇతరులకు తన యొక్క జీవితాన్ని ఇస్తూ ఉంది. కల్వరిలో తనకు తాను ప్రభు త్యాగం చేసుకొని ఆ శరీరాన్ని సమర్పించి రక్తాన్ని దారపోసి మనకు జీవితాన్ని, రక్షణను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనము కూడా తపస్కాలములో అంతవరకు వెళ్ళాలి. ఇక్కడ మొదలుపెట్టేది కాదు, మొదలుపెట్టేది ఇక్కడే, కానీ అంతవరకు వెళ్ళాలి. ఆ చివరి వరకు వెళ్ళాలి. అది నిజమైనటువంటి రక్షణ. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అందులో లేచిన పడదాం. దివ్య పూజ బలికి సిద్ధమయ్యే ముందుగా ఇటువంటి ఈ 3 మెట్లు ఎక్కాలంటే మన శక్తి సరిపోదు. ఏ 3 మెట్లు? మొదటి మెట్టు ఏంటి? కుమ్మరి చేతిలో కుండలా జారిపోవాలి, ఒదిగిపోవాలి. రెండవది కక్క అంటున్నారు, కొలిమిలో కనకములా కాలిపోవాలి. మూడవది కల్వరిలో కరుణామయునిలా కరిగిపోవాలి. ఇంత కావాలంటే మన బలం సరిపోతుందా? మన శక్తి సరిపోతుందా? ప్రభు యొక్క కృప కావాలి, ప్రభుని తోడు కావాలి. కాబట్టి తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, మంచి కాపరి వలె ప్రేమిస్తూ ఉంటాడు. అటువంటి ప్రభు స్తుతించుకుంటూ, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, పాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు. పడండి. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. దగ్గరగా యేసయ్యా, 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 నా యేసయ్యా. దగ్గరగా యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన, బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు. నా కాపరి నాతో ఉంటాడు. తన కరుణను కురిపిస్తుంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి వోలే నన్ను ప్రేమిస్తుంటాడు, తల్లి వోలే నన్ను ప్రేమిస్తుంటాడు. తండ్రి వోలే నన్ను పోషిస్తుంటాడు, తండ్రి వోలే నన్ను పోషిస్తుంటాడు. అన్నగా ఉంటాడు, ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా పిలుద్దాం. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. కొండలలోన కోణలలోన వాగులలో ఎండ మావులలోన, కొండలలోన కోనలలోన వాగులలో ఎండ మావులలోన నా కాపరి నాతో ఉంటాడు. నా కాపరి నాతో ఉంటాడు. కను పాపలా కాపాడుతుంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు. తన బాటలో నన్ను నడిపిస్తుంటాడు, తన బాటలో నన్ను నడిపిస్తుంటాడు. అండగా ఉంటాడు, ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు. ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. Praise the Lord. 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 కూర్చుందాం. ఏ పరిస్థితికి సిద్ధమవుతాం.